నీవు చేసిన భక్తి నీతో పోదమ్మా ప్రియమైన తల్లి. నీవు చేసిన ప్రార్థనలు నీతో పోవవి. నీ తర్వాత నీ సంతానానికి, నీ తర్వాత నీ కుటుంబానికి అవి ఆశీర్వాదకరంగా ఒక కంచెవలే ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తించు. నువ్వు అనుకుంటున్నావేమి, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత త్యాగపూరితంగా దేవుని కొరకు బ్రతుకుతున్నాను, దీనికి ఏ రికగ్నిషన్ లేదు. దేవుణ్ణి వెంబడిస్తున్నందుకు అందరిలాగే నాకు కష్టాలున్నాయే, అందరిలాగే నాకు లోటుందే, నాకు లేముందే, నాకు ఇబ్బందులున్నాయే. కానీ దేవుడు ఖచ్చితంగా విడిచిపెట్టడు. నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. బహుశా మనం బ్రతికున్న వరకు మన తరాన్ని చూడగలం, మన బిడ్డలను చూడగలం. దేవుడు మంచి ఆయుష్ ఇస్తే ఆ తర్వాత వారి బిడ్డలను చూడగలం. ఇంకా దీర్ఘాయుష్ ఇస్తే గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ని చూడగలం, అంతే. ఇంకా తర్వాత తరాలు మనకు తెలియదు. కానీ మన తర్వాత తరాలను ఆశీర్వదించే దేవుడు మాత్రం ఉన్నాడు.